నా సంగతి వదిలేమన్నానా? ముందు పద, పూజకి టైం అవుతుంది. అదిగో ఆ పంతులు గారి నీకు పూజ చేయించబోయేది. చాలా ఫాస్ట్ గా చేస్తారు. దా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఈ అమ్మాయికే కదా కుజదోష నివారణ పూజ చేయాల్సింది? అవునండి, రాత్రి నుంచి మౌన వ్రతం కూడా చేస్తోంది. వెరీ గుడ్. రాత్రి నుంచి పాటిస్తుందంటే పూజ సగం చేసినట్టే, దోషం తొలగిపోయినట్టే. ఇక ఆలస్యం ఎందుకు, పూజ మొదలు పెడదాం. అవును పంతులు గారు, పూజకి ఇంకా ఎంత టైం పడుతుంది? ఎంత జస్ట్ స్పీడ్. దేవాయ నమః స్వాహ. ఓం ఇంద్రాయ నమః. కంగారపడికే 10 నిమిషాల్లో నీ దోషం పోతుంది. స్వాహ. ఇక నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదు. వైశాలి, వైశాలి. ఎవరమ్మా వైశాలి? నా కూతురేనమ్మా, 3 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంతకు ముందే గుళ్ళోకి వచ్చింది, కనబట్టలేదు. మీకు ఏమన్నా కనిపించిందా? కనిపించలేదమ్మా. వైశాలి, అమ్మా, మా పాప కనిపించిందా? లేదండి, కనిపించలేదు. కనిపించలేదా? వైశాలి, నాలుగే 4 నిమిషాలు, నీ కష్టాలు తీరిపోతాయి వెంకటలక్ష్మి. ఏమండి, మన అమ్మాయి కనిపించట్లేదు. ఎక్కడికి పోతుంది? లేవే, గుళ్ళోనే ఉంటుంది, వెళ్ళి వెతుకు. అంతా వెతికానండి, ఎక్కడా కనిపించట్లేదు. భయం వేసి మీకు చెప్తున్నానండి. కనబడకపోవడం ఏంటి అమ్మా వైశాలి? పంతులు గారు, మరి పూజ? అవతల నా కూతురు తప్పిపోతే నీ పూజ ఏంటమ్మా? పూజ నా కూతురు ముఖ్యంగానే నీ పూజ ముఖ్యం కాదు. పదవే, వెతుకుదాం. అయ్యో అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో, మౌనవ్రతమే. పూజ పాడైపోయింది. ఇంకా మౌనవ్రతం ఏంటి? మౌనవ్రతం ఇదేంట్రా, అంత హడావిడి చేసి బైక్ ఎక్కువ అని రెస్టారెంట్కి తీసుకొచ్చావు? మరెక్కడికి తీసుకెళ్తా అనుకున్నావే? ఏ గుడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకుని అటు నుంచి అటే హనీమూన్ కి తీసుకెళ్లిపోతావు అన్నంత బిల్డప్ ఇచ్చావు. ఆహా, అలాగా? కొట్టానంటే మొహం చోట పడుద్ది. దండలు తెచ్చినప్పుడు మాత్రం చాచా చీచి పోపో అని. ఇప్పుడు గుడి, పెళ్లి, హనీమూన్ అంటున్నావా? చెప్పు, వస్తావనా? అలాగే చేస్తారా? ధైర్యం ఉందా నీకు? నీకు చాలా ధైర్యం ఉందిలేరా. సర్లే గాని కాఫీ తాగుదాం. చెప్పవే, మన పెళ్లి ఎలా చేస్తే అవుతుందో ఒక ప్లాన్ చెప్పవే. దేనికైనా తీసుకొచ్చింది? నా ముందున్న బర్నింగ్ సమస్య ఇదేనే. చెప్తా, కాస్త ఆలోచించి చెప్తా. ఆగు. సార్, ఆర్డర్ ప్లీజ్. 2 ఫ్రెష్ మ్యాంగో జ్యూస్. అదేంట్రా, కాఫీ చెప్పమంటే? మ్యాంగో జ్యూస్ ఇప్పుడు సీజన్.
ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. ఏ, కాఫీ ఎప్పుడు తాగేదేనే. సర్లే ఆలోచిస్తున్నా. హలో, నేనండి సులోచనని మాట్లాడుతున్నాను. చెప్పు సులోచన. కట్టడి చేసా, కంట్రోల్లో పెట్టా, పుట్టెక్కించి కూర్చోబెట్టా. వెంకటలక్ష్మి నా కోడలు అని తెగ చెప్పావు. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు. ఆ తులసి మీ ఆదిత్య చిలక గోరింకల్లా హోటళ్ల వెంట, పార్కుల వెంట షికార్లు చేస్తున్నారు. నా కళ్ళ ముందే ఉన్నారు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నా. నిజమా? అబద్ధాలు ఎందుకు ఆడతాను దుర్గా? ఏ రెస్టారెంట్ లో ఉన్నారు? ఓ పని అయిపోయింది. ఎవరు వాళ్ళు? పోలీస్ కమిషనర్ కృష్ణప్రసాద్ గారి కొడుకు, మేనకోడలును. విషయం చెప్పింది భార్యకి. పూజ, నా కూతురు ముఖ్యంగానే నీ పూజ ముఖ్యం కాదు. చిన్నత్తయ్య, ఏంటి? ఇక నా పెళ్లి బావతో జరుగుతుందంటావా? అదేంటి అలా అంటున్నావు? కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకులు పుడతారంటారు. కానీ కలిసి రాని కాలం నా వెనకాల నడిచొస్తుందేమో. ఎప్పుడు పూజ ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం నాశనం చేస్తుంది. అందుకే ఇక బావతో నా పెళ్లి జరిగేలా లేదనిపిస్తుంది. దరిద్రం నెత్తిన కూర్చుంటే ఇలాగే అవుతుందా అని అడుగుతున్నాను. అబ్బా, భయపడకే వెంకటలక్ష్మి. నీ పూజ బాధ్యత నేను తీసుకున్నాను కదా. శనికి భయపడి శివుడు కూడా దాక్కున్నాడంట. అలాంటిది శని నా నెత్తిన తిష్ట వేస్తే ఎవరు బాధ్యత తీసుకున్నా ఏం లాభం? ఆ శని బలి తీసుకోకుండా ఉంటుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. ఇక్కడ కుదరకపోతేనే ఏ కాశీయో, రామేశ్వరమో, కాళేశ్వరమో తీసుకెళ్లి నీతో పూజ పూర్తి చేయించే పూచి నేను తీసుకుంటా. ఎక్కడికి తీసుకెళ్తే మాత్రం ఏం లాభం? అక్కడికి శని రాకుండా ఉంటుందా? ఏహే, అస్తమాను శని శని అనమాకు. అంత దూరం శని ఎలా వస్తాడే? అసలే నల్లని వాడు, పైగా ఎండలో అంత దూరం అస్సలు రాడు. ఆయన ఎండల్లో రాకపోతే అత్త ఎంత దూరం పంపిస్తుందా? ఇక్కడే ఎక్కడో ఒక చోట పూజ చేసుకోవచ్చుగా అంటుంది. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం లేవే. నువ్వే వరి కాకు. పద, పూజకు టైం అవుతుంది. మ్మ్. ఏం చేస్తున్నారండి? ఫైల్స్ చూస్తున్నా. అవి చూడకపోతే ఏమవుతుంది? చూడ్డానికి నా బాధ్యత దుర్గా. చూడకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఎంతసేపు ఆఫీసు, సొసైటీ అంతేనా? కుటుంబం గురించి ఆలోచించడం, మంచి చెడ్డల గురించి పట్టించుకోవడం మీ బాధ్యత కాదా? కాదని ఎవరన్నారు? కుటుంబం గురించి పట్టించుకోకుండా ఎప్పుడున్నాను? ఈ మధ్య ఉంటున్నారని నేనంటున్నాను. ఏం పట్టించుకోవడం లేదు. మన అబ్బాయి పెళ్లి అది ముడిపడకపోతే నేనేం చేస్తాను? చెడగొట్టేవాళ్ళు మీ వాళ్ళు కాబట్టి మీరేం చేయరు. నా వాళ్ళని చెడగొట్టలేదు. మీరు నాకు సహకరిస్తారా లేదా? నేనేం కాదనలేదు కదా. మీ కొడుకుని ఆ తులసి వెంట తిరగమంటున్నారుగా. అలాంటి తప్పుడు మాటలు నేను ఎప్పుడు చెప్పను. తులసి తిరిగేది కాదు. హ్మ్. మీకు కాని వాళ్ళ మీద చాలా నమ్మకాలున్నాయి. వాళ్ళైన వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు. అంటే నాకు లేవంటారా? అలా నేనేం అనలేదే, అనను కూడా. అయితే మీరు నాకు అడ్డురారనమాట. రాను. ఖచ్చితమా? ఖచ్చితమే. వెంకటలక్ష్మి మన కోడలవుతుంది అంటారు. ఆదిత్యతో పెళ్ళైతే కోడలేగా అయ్యేది. ఆ పెళ్లే కానివ్వటం లేదు కదా. అలాంటి తప్పుడు మాటలే వద్దంటున్నా. మీరు అడ్డుపడరు. అది ఖచ్చితంగా నా కోడలవుతుంది అని నమ్మకం నాకు కలగాలి అంటే ఇదిగో ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఏంటివి?
మీ ఆస్తి లక్ష్మి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్. నీకేమైనా పిచ్చా? నా ప్రాపర్టీ దాని పేరుని ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? మీ పిచ్చి ఎవరి మీద నాకు అర్థమైంది. నీవన్నీ అపార్థాలు దుర్గా. మీ మాట అర్థవంతమైంది అయితే, నమ్మకమైంది అయితే, ఇది ఎలాగో మన కోడలేగా. దీని పేరు మీద మారిస్తే నష్టమేంటి? మీరు సంతకాలు చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నాకు ఒక భరోసా వస్తుంది, హామీ లభించినట్టుగా ఉంటుంది, నాకు టెన్షన్ తగ్గుతుంది. మీరు అడ్డుకారు అడ్డుపడరు అన్న విశ్వాసం నాకు కలుగుతుంది. సంతకాలు చేస్తారా, మాట తప్పుతారా? ఆ తులసినే కోడలుగా తెచ్చే ప్రయత్నం చేస్తారా? మీరే తేల్చండి. ఆస్తి ఎక్కడికి పోదు, మన కోడల పేరు మీదే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. సంతకాలు చేయండి. మీ ఆలోచన చెప్తోంది మీ మనసు ఎటువైపు మొగ్గు చూపుతుంది అని. మీ కోరికేమిటో తెలుస్తుందిలేండి. నన్ను మోసం చేస్తున్నారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నీకు సంతకాలే ముఖ్యమా? మనుషుల మీద మాట మీద నమ్మకం లేదా? మీ మాటలు, వాడి చేష్టలు నా నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టాయి. ఇంతకీ వారిస్తారా, సంతకాలు చేస్తారా? ఇక మన పెళ్లి గురించి భయపడే పనే లేదే. ఎందుకంటావు? హ్మ్. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది. ఎందుకంటావా నేను ఈ మాట? అదేంట్రా? మరి లేకపోతే ఏంటే? ఆ? కథ మొత్తం చెప్పా. అమ్మను ఒప్పించడం తేలిక అని చెప్పా. మనం శుభ్రంగా పెళ్లి చేసుకుని పసుబట్టలతో పూలదండలతో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతే చేసిన తప్పు మర్చిపోతుంది, ఐస్లా కరిగిపోతుంది. అరిస్తే అరుస్తుంది, ఆ తర్వాత కూల్ అయిపోతుంది. అంతే, వెరీ సింపుల్. ఏయ్, మా అమ్మ పిచ్చిదే పాపం, నేనంటే ప్రాణం. నీ ఇష్టం రా, నాకేం అభ్యంతరం లేదు. అయితే నేను మంచి ముహూర్తం పెట్టించేస్తా. ఏంట్రా, నా కాళ్ళ మీద పడితే కరిగిపోతానా? తప్పు మరచి క్షమించేస్తానా? పిచ్చిదాన్ని, నా బలహీనతల్ని అలుసుగా చేసుకుంటావా? నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తావా? అమ్మా, అన్నది నేను, దాన్నెందుకు కొడతావమ్మా? ఏయ్, తప్పు అని అనకుండా నీ ఇష్టం నీ ధైర్యం అని అంటుందా? ఎరా, ముహూర్తం పెట్టిస్తావా? ముహూర్తం. మళ్ళీ దాన్ని కొడతావెందుకమ్మా? ఏయ్, నువ్వంటే నాకు ప్రాణమని అన్నావుగా, అందుకే దాన్ని కొడుతున్నాను. నువ్వు ఏ తప్పు చేసినా ఇక నుంచి దీన్నే కొడతాను. నీ మీద కోపం వచ్చినా దీన్నే కొడతాను, దీని మీద కోపం వచ్చినా దీన్నే కొడతాను. మించొస్తే చంపేస్తాను, చంపేస్తాను. ఇక నుంచి నువ్వు వెంకటలక్ష్మి మెళ్ళలో తాళి కట్టే వరకు దీన్ని ఇలాగే హింసిస్తాను. ఆదిత్య, నువ్వు వెళ్ళరా. ఏంటే వాడెళ్ళటమేంటే? ఏ, నా మీద తిరగబడతావా? నువ్వు నన్ను ఇలా బాధ పెట్టి హింసిస్తుంటే వాడు చూడలేడు దుర్గమ్మ. నాకు వాడంటే ప్రాణం, వాడికి నేనంటే ప్రాణం. అందుకే వాడు చూడలేడనే వెళ్ళమంటున్నాను. చూడరా, చూడు. వాడుంటాలి, నీ బాధలు వాడు చూడాలి. నీ మూలంగానే తులసికి బాధలు అని వాడు మారాలి. అంతవరకు నీకు నరకం 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 చూపిస్తానే. అమ్మ, తులసినేం అనొద్దమ్మా. ఆ, అనను, దీన్నేమి అనను. వీళ్ళమ్మననాలి. ఇదిగో దుర్గమ్మ, మీ ఆయన చెల్లెలే ఆవిడ, ఆయన్ని కూడా అను. అంటానే, మా ఆయన్ని అంటాను, నిన్ను అంటాను. చేతకాని దత్తమ్మ, మీ నాన్నని అంటాను, మా ఆయన్ని అంటాను. ఇదిగో
ఈ చవట సన్నాసి వీణి అంటాను. అను అను దుర్గమ్మ, అందరినీ అలాగే అను. తిరుగుబడి అందరూ కలిసి నిన్నే అంటారు. అన్నివే అన్ని చూస్తాను, ఒక్కొక్కరి అంత చూస్తాను. అనమను. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా కొడుకు వెంట పడుతున్నా. నీకు బుద్ధి లేదే, బుద్ధి రాదు. దానికి కారణం ఆ బుద్ధి లేని దాని కడుపును పుట్టావు కదా, అందుకనే దానికి బుద్ధి చెప్పాలి. బుద్ధి వచ్చేలాగా ఇంత గడ్డి పెట్టాలి. చూడు దుర్గమ్మ, నన్నెన్నైనా అను, అంతేగాని మా అమ్మని ఏమన్నా బాగుండదు. బాగుండదా? 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 అమ్మా బాగోదా? అమ్మా. ఏంటో బాగోదు? ఏం చేస్తావే? ఏం చేస్తావు? రే, అసలు ఇది ఇలా తయారవటానికి కారణం నీ అలుసేరా, నీ పిచ్చేరా కారణం. నీ పిచ్చి వదిలిస్తాను. ఒసే, మళ్ళీ నా కొడుకు వెంట తిరుగుతావా? తిరుగుతావో? అమ్మా అమ్మా వద్దమ్మా. చెప్పవే, వెంట తిరుగుతావా? నా అమ్మా, కొడుకు నేను వెంట చెప్పేది తిరుగుతావా? వినమ్మా. చెప్పు. అమ్మా, వద్దు. మాట్లాడు. అమ్మా చెప్పు. అమ్మా అమ్మా చెప్పవే, అమ్మా ఆగమ్మా, మాట్లాడు. ప్లీజ్ అమ్మా, ఏమనొద్దు. మరి దాంతో సావాసం మాంతావా? ఆ వెంకటలక్ష్మి మేళ్ళ తాళి కడతావా? చెప్పరా? ఇదిగో దుర్గమ్మ, కట్టడి చేసుకో, కంట్రోల్లో పెట్టుకో. అంతేగాని నన్ననే హక్కు నీకు లేదు. నేనొచ్చి కలిస్తే అను, వాడొచ్చి కలిస్తే నన్నంటావే. రే చూడు, అమ్మా చూడరా దాని అహంకారం చూడు. ఏమే, ఈ అహంకారం అంతా వీడంట, వీడు బాబంట చూసుకునే కదా. చూస్తానే, పద. వచ్చి మీ అమ్మ ముందే నీ అంతు దానంతు కూడా చూస్తాను. అదే వద్దు దుర్గమ్మ. మా ఇంటికొచ్చి నా ముందు మా అమ్మని ఒక్క మాట అన్నా నీ పెద్దతనం దక్కదు, నీకు మర్యాద మిగలదు, గౌరవం మిగలదు. గుర్తుంచుకో. రే, విన్నావుగా? దాని అహంకారానికి కారణం నీ అలుసు. ఇంత పిచ్చేంట్రా నీకు? ఇంతలా దానికోసం నువ్వు దిగజారటమేంట్రా? పద పద పద. థ్యాంక్స్ అమ్మా. పద. ఎరా, నా కడుపున చెడపుట్టావు కదరా, నా పెంపకాన్ని వెక్కరిస్తున్నావు కదరా, నా బతుకుని నవ్వులు పాలు చేసావు కదరా. ఛ! కర్మ, ఇదంతా నా కర్మ. కర్మ. ఏమైంది అత్తయ్యా? మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మధ్యలో రావద్దు. నా బతుకు ఈరేవో ఆరేవో ఇవాళ తేలిపోవాలి. వీడు మారనన్న మారాలి, లేదా నా కర్మ పండాలి, నేను రాలిపోవాలి, అంతే. ఎరా చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పు. నా మీద ఒట్టు వేసావు, గట్టును పెట్టావు. నేను చస్తాను అన్నా పట్టడం లేదు, అస్సలు తగ్గటం లేదు. అబద్ధపు మాటలు, మోసాలు చేయటాలు దేనికిరా? దేనికిలా ప్రవర్తిస్తున్నావు? అవసరం లేదా? నేను అవసరం లేదారా నీకు? అమ్మను వద్దనుకుంటున్నావా? అదే ఎక్కువ అనుకుంటున్నావా? చెప్పు, మాట్లాడవేరా? నోర్తరు. ఏమైంది దుర్గా, ఎందుకలా అరుస్తున్నావు? ఏమండి, చూడండి, వీడు వంశోద్ధారకుడు, మన కారాల పట్టి మనల్ని ఉద్ధరించాల్సిన వాడు నా కళ్ళల్లో కారం చల్లి ఆ తులసితో చట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నాడు. నలుగురిలో నాకు తలవంపులు తెచ్చాడు. ఇదిగో ఇది ఉందే, ఇది నా కాబోయే కోడలని ఊరంతా చెప్పుకున్నాను. కానీ వీడ తులసి చేయి పట్టుకుని తిరుగుతున్నాడు. తెలిసిన ఆవిడ చూసి కొత్త చెప్పుతో నా మూత వాయించినట్టుంది. నువ్వు చెప్పిందేంటి, నీ కొడుకు తిరిగేదెవరితో అని. ఇవాళ ఒకరు అడిగారు, రేపు 10 మంది, ఆ తర్వాత 100 మంది నన్ను నిలదీస్తారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్ళను. వీడిలా చేస్తే ఎలా అండి? ఎలా నేను 10 మందిలో అడుగు పెడతాను? నువ్వు చేస్తే నాకేంటి, నా తులసి నాకు కావాలి అన్నట్టుంది వీడి వాళ్ళకు.
కొడుకు కొడుకు అన్యాయం అయిపోతాడని చచ్చే తేరలేక ఆగిపోతున్నాను.